హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మిల్ మేకర్ పొటాటో కర్రీ చేయబోతున్నాను. అది ఎలాగో చూసేద్దాము. ఫస్ట్ మనం మిల్ మేకర్ని ఒక బౌల్లో తీసుకొని వాటర్ పోసేసి ఒక 15 మినిట్స్ మనం దీన్ని నానబెట్టుకుందామండి. అలానే నేను పొటాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పైన బాయిల్ చేసుకుంటున్నాను. మనమేమో మసాలా కోసం మిక్సీలో వేసుకుందామండి. కొద్దిగా అల్లం వేసుకుంటున్నాను, కొద్దిగా వెల్లుల్లి వేసుకుంటున్నానండి. అలానే మనము టమాటాలను కూడా వేసుకుంటున్నాను. మన గ్రేవీ కావాలి కదండి, అందుకోసం కొద్దిగా కాజుని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాము. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది మనకి ఆయిల్ హీట్ అయ్యిందండి. ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు వేసుకున్నాను, కొద్దిగా మినప్పప్పు వేసుకున్నాను, జీలకర్ర వేసాను, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నానండి. అలానే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నా, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా మనం ఫ్రై చేసుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ గ్రేవీని అంతా ఇప్పుడు దీనిలో వేసేసి బాగా మనం ఫ్రై చేసుకుందామండి. మనకి పచ్చివాసన పోయే వరకు దాన్ని ఫ్రై చేసుకుందాము. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, మనకు సరిపడా సాల్ట్ వేస్తున్నా, అలానే కారం కూడా వేసుకుంటున్నాను, కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాము. మనకు ఫ్రై అయిపోయింది కూడా ఉండండి పేస్టు. మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి మిల్ మేకర్ని, దాన్ని వాటర్ మొత్తం ఇట్లా పిండేసి వేసుకుందామండి. లేకుంటే మనకు వాటర్ ఉండిపోతాయి కదా, అందులో బాగోదు. అందుకని పిండేసి వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా పొటాటోల్ని, ఆ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. మనకు ఆల్రెడీ బాయిల్ అయినవే కాబట్టి మరీ ఎక్కువసేపు మనకేం ఫ్రై అవసరం లేదండి. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం. దీంట్లో మనకి ఎన్ని సరిపోతాయో ఆ క్వాంటిటీలో మనం వాటర్ పోసేసుకుందామండి. ఇప్పుడు పైన మూత పెట్టేద్దాము. మనకి కూర ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, ఇదిగోండి మనకి బాగా కర్రీ ఉడికిపోయిందండి దగ్గరికి. కొంచెం మనకి ఈ క్వాంటిటీలో ఉంటేనే వాటర్ బాగుంటుందండి, ఎందుకంటే మిల్ మేకర్ మొత్తం వాటర్ అంతా పీల్చేస్తుంది. అందుకని ఈ క్వాంటిటీలో ఉంటే బాగుంటుంది. అయిపోయిందండి కర్రీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.